శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం కావడంతో పాతాళగంగ దగ్గర పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంకు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. శివరాత్రి పర్వదినాన శివుని సన్నిధిలో గడపాలన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఎక్కడెక్కడ శివాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉంటే అక్కడికి భక్తులు వెళ్తుంటారు. అందులో ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠంగా జ్యోతిర్లింగంగా పేరు పొందిన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి సన్నిధిలో శివరాత్రి జాగరణ చేసేందుకు లక్షలాదిగా తరలివస్తారు. ఈ నెల 1వ తేదీ నుంచి కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళకి 8 రోజులు. ఇవాళ కీలక ఘట్టాలున్నాయి. అందులో భక్తులు శ్రీశైలం చేరుకోగానే పవిత్ర పుణ్య స్నానాలు చేయడం అనేది సాంప్రదాయం. పాతాళ గంగలో కృష్ణవేణి ఒడిలో పవిత్ర పుణ్య స్నానాలు చేసి ఆ తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకుంటారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం పాతాళ గంగ వద్దనే ఉన్నాం. పైనుంచి దిగువకు దాదాపు 1000 మెట్లుంటాయి. పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చేసిన పాపాలన్నీ హరిస్తాయనేది భక్తుల విశ్వాసం. అందుకే మనం చూడొచ్చు, పాతాళ గంగ వద్ద భక్తుల రద్దీ ఎలా ఉందో మనకు విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. పాతాళగంగా 1000 మెట్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. మరోవైపు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం దిగువకు పడిపోవడంతో కింది దాకా వస్తే కానీ భక్తులకు కృష్ణా జలాలు అందే పరిస్థితి లేదు. అయినా సరే భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసేందుకు మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ 1000 మెట్లు కిందికి దిగి మరీ పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం పాతాళగంగ నుంచి.